హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చామగడ్డతో పులుసు చేసుకుందామండి. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిస్ మంత్రాకి స్వాగతం అండి. ఈరోజు మనము చామగడ్డతోని పులుసు చేసుకుందాము. చామగడ్డ ఫస్ట్ బాగా కడగాలండి. బాగా వాష్ చేసేసుకున్నానండి. ఇది కుక్కర్లో పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేసాను, స్టవ్ ఆన్ చేసేసాను. ఈ 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేద్దాము. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి, ఉడికిందో లేదో చామగడ్డ. ఇందులోకి వేస్తాను. ఫస్ట్ ఉడికిపోయిందండి. ఇదో తొక్క తీస్తాను అండి. ఇది ఇలా అంటే అండి వచ్చేస్తుంది మొత్తం. అన్ని ఇలాగే తీసి చూపిస్తాను మీకు. మొత్తము పీల్ చేసేసానండి. ఇదో చామగడ్డ ఇలా ముక్కలుగా కోసుకుందాము. ఉడికిపోయాయి కదా, చాలా సాఫ్ట్గా అయ్యాయి, చూస్తున్నారు కదా. ఇలా ముక్కలు కోసి పెట్టేస్తాము. అన్నీ ఈజీగా అయిపోతుంది చూడండి. అన్ని ఇలా ముక్కలు కోసి పెట్టేస్తానండి. మూకిడి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. స్టవ్ ఆన్ చేశాను. కాస్త ఎక్కువే కావాలి ఆయిల్ దీనికి. ఆయిల్ హీట్ అయిందండి. కొద్దిగా ఆవాలు వేస్తున్నాను, అలాగే జీలకర్ర కూడా వేస్తాను. ఆనియన్ అండి కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మిక్స్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా బ్రౌనిష్ షేడ్లోకి వస్తున్నాయి కదండి. ఇప్పుడు చామగడ్డ వేసేస్తాను. మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇది మళ్ళీ కలుపుకున్నాం అండి ఒకసారి. కొద్దిగా ఫ్రై అయినట్టయితే అప్పుడు చింతపండు పులుసు వేస్తాను. పసుపు వేస్తానండి ఇప్పుడు. అలాగే ఒక పచ్చిమిరపకాయ అండి స్ప్లిట్ చేసుకున్నాను. మిక్స్ చేద్దాం. ఇది ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. దాని వాటరే వేస్తాం ఇక్కడ. కొంచెం వేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాను. ఇది మిక్స్ చేద్దామండి. ఇప్పుడు ఇక్కడ వాటర్ వేస్తాను. ఇప్పుడు మిక్స్ చేద్దాం. మీరు ఇక్కడ పులుపు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నేను కొంచెం తక్కువే వేసాను. అలాగే ఇది అన్ని దినుసులు వేసిన కారం అండి. ఇది లేదు అని అంటే కారం వేసుకొని ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు వేయండి. ఇక్కడ ఇది మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి పట్టించిన కారం అండి. ఇది ఒకరోజు చూపిస్తాను మీకు వీడియో ఎలా చేయాలి అనేది. కొద్దిగా బెల్లం వేస్తున్నానండి. ఇంకొంచెం వాటర్ వేసి మూత పెడదాం. సరే మిక్స్ చేద్దాం. ఇది మూత పెట్టేస్తాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తానండి. మూత పెడదాం. సో మూత తీసి చూద్దాం. అంతే అండి, అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నాను. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.